शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2025-26 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల ఫలితాలు అనేది మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం అత్యంత విశిష్టమైంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో లోకంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, 12 రాశుల వారికి కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో మనం చూస్తూ, ఇందులో ఏదైనా చెప్పిన వాటిలలో మీకు ఇబ్బందికరంగా ఉంటే అది ఎప్పటికీ కూడా జ్యోతిష్యం యొక్క తప్పు కాదు. మేము అంచనా వేసి చెప్పేటువంటి విధానంలో కొంత లోపం ఉండొచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళలో వారికి అవగాహన రాహిత్యంతో కానీ, క్షణికావేశంతో కానీ, తొందరపాటుతో కానీ చేసే నిర్ణయాల వల్ల తప్పులు దొరలొచ్చేమో, కానీ జ్యోతిష్ శాస్త్రం అత్యంత విశిష్టమైంది. కాబట్టి మన విఎన్ఆర్ క్రియేషన్స్లో ఈ 12 రాశుల వారి యొక్క ఫలితాలు మనం చెప్తున్నాం. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర కన్యారాశి యొక్క ఫలితాలు. మరి కన్యారాశి యొక్క ఫలితాలు చూసే ముందు కన్యారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి, వాటి యొక్క పాదాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఇది కన్యారాశి. ఇక్కడ ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఇక్కడ ఆదాయం చాలా అద్భుతంగా ఉంది కన్యారాశి వారికి. అలాగే వ్యయం కొద్దిగా తక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక రాజపూజ్యం ఎక్కువగా ఉంది, అవమానం కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి సామాజిక ఆర్థిక విషయాల్లో బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. గురువు 10వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. శని 7వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. రాహు 6వ స్థానంలో రజతమూర్తిగా, కేతువు 12వ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు. ఇక్కడ కుజుడు 11, 12, 1, 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నాడు. అదృష్ట సంఖ్య 5. ఇక మనం చూసుకున్నట్టయితే కన్యారాశి వారి యొక్క స్వభావం చూసుకుంటే, ఒక్కసారి కన్యారాశి వారు ఏదైనా కూడా కొద్దిగా వ్యక్తిగత జీవితాన్ని ఇష్టపడతారు. అంటే సామాజిక జీవితం కంటే సామాజికంగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాను తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే తను ఎక్కువగా శ్రమించే అవకాశం సూచిస్తుంది. అలాగే ప్రతి విషయంలో కూడా క్యాల్కులేటెడ్గా ఉంటారు. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు దీనివల్ల నాకు ఏంటి అనే ఆలోచన భావం కొద్దిగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే కన్యారాశి వారి యొక్క సామాజిక, అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా చూద్దాం. ఆరోగ్య విషయాన్ని ముఖ్యంగా చూద్దాం. కన్యారాశి వారికి దాదాపుగా కొంతకాలంగా జన్మకేతువు, సప్తమ రాహు వల్ల ఆరోగ్య సమస్యలు చాలా ఇబ్బంది పెట్టి ఉన్నాయి. అయితే ఇప్పుడు కేతువు పోయాడు, అలాగే రాహు, వీటి నుంచి కొంత విముక్తి లభించినట్టే చెప్పుకోవచ్చు. కాకపోతే 6, 12 స్థానాలు సామ్యమైనవి. ఇక శని సప్తమంలోకి వస్తున్నాడు. ఇది కొంతవరకు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఆరోగ్యపరంగానైతే ప్రస్తుతం వీరికి ఏప్రిల్, మే నెలలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తర్వాత నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మిగిలిన సమయంతా ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా మంచి అనుకూలంగానే ఉంటుంది. ఇక విద్యా సంబంధమైన విషయాలలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా వీరికి
విద్యారంగానికి సంబంధించి ఈ కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి విజయాలను దక్కించుకునే అవకాశం విద్యార్థులకు సూచిస్తుంది. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సాఫ్ట్వేర్ కానీ అలాగే ఈ ఇప్పుడున్న పరిస్థితులను దృష్ట్యా అనేక రకాల కంప్యూటర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు కానీ విశేషమైనటువంటి ఇంజనీరింగ్ కూడా విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం వీరికి ఉద్యోగ రంగంలో మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. దశమ స్థానంలోకి బృహస్పతి సంచారం మంచి ఉద్యోగాన్ని పొంది ఉంచి స్థిరపడే సమయంగా మనం చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఉన్న ఉద్యోగ సమస్యల నుంచి బయటపడి ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు స్థిరత్వం అనేది సంపాదించే అవకాశం ఉంది. స్థానచలనాలు కూడా కలిగే అవకాశం, అంటే ప్రమోషన్లు స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే మంచి విజయాలను దక్కించుకోవడంతో పాటు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఆశించిన విజయం కంటే గొప్ప విజయాలను వీళ్ళు దక్కించుకునే అవకాశం ఈ రాజకీయ నాయకులకు ప్రస్తుతం సూచిస్తుంది. సినీ రంగాల వారికి కూడా అలాగే అద్భుతమైనటువంటి విజయాలను దక్కించుకునే అవకాశం ప్రస్తుతం సూచిస్తుంది. ఇక సినీ రంగాల వారికి ముఖ్యంగా కొంత అక్కడక్కడ మిశ్రమంగా ఉన్నా కూడా అద్భుతమైనటువంటి విజయాలను అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టే విజయాలు ప్రస్తుతం ఈ సంవత్సరం దక్కే అవకాశం సూచిస్తుంది. స్త్రీలకైతే కొంతవరకు ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం, గత కొంతకాలంగా ఉన్న సమస్యల నుంచి బయటపడడం, మంచి మానసిక ప్రశాంతత కలగడం, దైవభక్తి పెరగడం, ఆధ్యాత్మిక చింతన, క్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు ఎక్కువగా చేయడం అనేది మనం గమనించవచ్చు. ఇక వ్యవసాయ రంగానికి చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి పంటలు పండడంతో పాటు కొంత వ్యవసాయ రంగంలో విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. మరి వీరికి ఇంకా పంటల్లో కూడా విరివిగా అన్ని రకాల పంటలు, పూల వ్యాపారం లాంటివి ఇంకా విశేషంగా పూల పంట ఎక్కువగా వేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కే అవకాశం సూచిస్తుంది. ఇక చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేతి వృత్తుల వారు అద్భుతమైనటువంటి ఫలితాలను రాబడతారు. అలాగే మంచి వారి వ్యాపారానికి అభివృద్ధి బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కోర్టు వ్యవహారాలలో కూడా కొంతవరకు మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం, అలాగే కోర్టు సమస్యల నుంచి బయటపడడం అయితే ఎక్కువగా సూచిస్తుంది. కాకపోతే కొన్ని వ్యవహారాల వల్ల శత్రుత్వం అనేది పెరిగే అవకాశం ప్రస్తుతం వీరికి అధికంగా సూచిస్తుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఇక కుటుంబపరమైన విషయాల గురించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా కుటుంబపరంగా కొంతవరకు మంచి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సంవత్సర ప్రారంభంలో అంటే ఏప్రిల్ మే మాసాల్లో కొంత కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం, కొంత సమాజంలో కుటుంబంలో వైరము అనేది పెరగడం అనేది గమనించవచ్చు. ఇక మే తర్వాత కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో జూన్ జూలై నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో చూసుకుంటే అది కూడా మంచి అద్భుతమైనటువంటి స్థితే ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం కూడా ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తులు కొనాలా వద్దా అని ఆలోచించే వారికి స్థిరాస్తులు కొనుక్కోవచ్చు. నిస్సంశయంగా మీరు స్థిరాస్తుల పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. వాహనాలు కూడా కొనుక్కునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అన్ని రంగాల వ్యవహారాల్లో కూడా మీకు మంచి అభివృద్ధిని అయితే ప్రస్తుతం మీకు సూచిస్తుంది. దానిలో ఎటువంటి సందేహము లేదు. ఆ విషయంలో మీరు తొందరగా నిర్ణయం తీసుకొని ముందడుగు వేయవచ్చు. వివాహం కావాలి అనుకుని ప్రయత్నించే వారికి ప్రస్తుతమైతే వివాహానికి అనుకూలమైన సమయం. ఈ 2 సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ విశ్వాసన సంవత్సరం వివాహానికి అనుకూలం. తప్పకుండా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం చెందుతాయి. సంతాన సాఫల్యం కావాలి అనుకునే వారికి కూడా సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఈ సంవత్సరం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి రాహువుకు కొంత 6వ స్థానంలో ఉండడం కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి
మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కానీ లేదంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం కానీ చేసుకుంటూ ఉండండి. అలాగే దత్తాత్రేయ స్వామి పారాయణం కూడా చేసుకోండి. దత్త దేవాలయాలు దర్శించుకోండి. ఇక దీంతోపాటు ఆంజనేయ స్వామికి ప్రీతిగా సుందరకాండ పారాయణం, సుందరకాండ హోమం కానీ చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి విశేష ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే సప్తమ శని సంచారంగా శనిదోష పరిహారము, దాంతోపాటు అనేక గ్రహదోష పరిహారాలు కూడా ఈ సుందరకాండ పారాయణం కానీ హోమం కానీ చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అది కూడా మీరు గమనించవచ్చు. చాలా అద్భుతమైనటువంటి స్థితి ఈ సుందరకాండలో ఉంటుంది. మరి ఇది కన్యా రాశి వారు చేసుకోవాల్సినటువంటి ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు, అలాగే వారు చేసుకోవాల్సిన పరిష్కారాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం రాశుల ఫలితాలు చూస్తున్నాం కదా. మరి ఈ ఛానల్ చూసేవాళ్ళు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని